సమూయేలు తన యొక్క ప్రేమను వ్యక్తపరుస్తూ సౌలు పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండి సౌలును రాజుగా ఏర్పాటు చేస్తే సౌలు తన ఆధిక్యతను పోగొట్టుకున్నందుకు సమూయేలు ఎంతో దుఃఖంతోనే వెళ్ళిపోయిన తర్వాత ఫిలిష్తీయులు దాడి చేస్తా ఉంటే తను ఏం చేయాలో అర్థం కాక అటు సమూయేలు వెళ్ళిపోవడం, ఇటేమో దావీదు కూడా లేకపోవడం, ఇటు సౌలు ఒంటరివాడైపోయాడు. ఆఖరికి దేవుని దగ్గరికి వెళ్ళి ఈ ఫిలిష్తీయులు వస్తారు, మరి వాళ్ళ మీద మేము యుద్ధానికి వెళ్ళాలి కదా, వెళ్ళాలా వద్దా అని అడిగితే దేవుడు కూడా ఏ సమాధానము చెప్పలేదు. చెప్పకపోయేటప్పటికి గందరగోళం అయిపోయాడు. అప్పుడు కన్నపిశాచి దగ్గరికి వెళ్ళి సమూయేలుని బయటకు తీసుకురావాలని చెప్పి అక్కడికి వెళ్ళి బతిమాలుకున్నాడు. ఆ తర్వాత సమూయేలు వచ్చి నన్ను ఎందుకు పిలిచావు, నువ్వెందుకు గడవడి చేస్తున్నావు కూడా చెప్పాడు. అలాగైనా సరే వినలేదు. కడకి తన జీవితాన్ని ముగించుకుని యుద్ధంలో చనిపోయాడు. సౌలు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. తను ఎంతలాగా పోగొట్టేసుకున్నాడంటే, తను ఎందుకు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకుని రావాలని, దేవుని ప్రేమతో తనను చక్కగా నిలబెట్టాలని, లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఇశ్రాయేలు జాతికి ఒక చక్కటి రాజుగా, మొట్టమొదటి రాజుగా రాజ్యాన్ని నిర్మించి, రాజ్యాంగాన్ని ఇచ్చి, నువ్వు రాజుగా ఉండాలని నిర్మాణం చేసి ఇస్తే దాన్ని ఏం చేశాడంటే తను నిలబెట్టుకోలేకపోయాడు, పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు అని అంటే, సమస్తమును కలిగించిన దేవుడు, సమస్తాన్ని నిర్మించినటువంటి దేవుడు తన చిత్త ప్రకారముగా తన దయా సంకల్పము చొప్పున ఒక మంచి ఆధిక్యతను తన ప్రణాళికలో సౌలును ఏర్పాటు చేస్తే, సౌలు దేవుని మాట వినకపోవడం వల్ల, దేవునికి లోబడకపోవడం వల్ల దేవుని దగ్గర ఉన్నటువంటి ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. చూడండి సమూయేలు మొదటి గ్రంథము. సౌలు దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల ఏం పోగొట్టుకున్నాడు, ఆ విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. సౌలు దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల తన స్థితి ఎలా మారిపోయింది, అసలు తను ఎలాగైపోయాడు, ఎంత దిగజారిపోయాడు అనేటువంటి సంగతి మరి ఆ రోజు జరిగినటువంటి వాటిని బట్టి సౌలు మనకు పాఠాలు నేర్పుతున్నాడు. సౌలు మనకి కొన్ని పాఠాలను నేర్పిస్తున్నాడు. చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 15 చూడండి, 13వ అధ్యాయము 13వ వచన భాగం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు అన్నాడు. ఎందుకు పోయింది అని రాజ్యం, దేనివల్ల పోయింది అంటే, అతను ఏం చేశాడు, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను నువ్వు ఏం చేసావు, గై కొనలేదు, అవివేకపు పని చేశావు. దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞ మేరడం వల్ల నువ్వు దేవుని రాజ్యాన్నే పోగొట్టుకోవాల్సి వచ్చింది అన్నాడు. అదే 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 23వ వచన భాగంలో కూడా ఆ మాటని జ్ఞాపకం చేస్తాడు. చూడండి అక్కడ, తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానము అని చెప్పి, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించివి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను అని. ఆజ్ఞను మీరాడు, తర్వాత ఆయనను విసర్జించాడు. అంటే ఆయన మాట లక్ష్య పెట్టలేదు, ఆయన మాట వినలేదు, మొత్తానికి ఆయన్నే విడిచిపెట్టేశాడు. అలా విడిచిపెట్టడం వల్ల తన రాజ్యాన్ని ఏమయ్యాడంటే పోగొట్టుకున్నాడు. తన దేవుని దగ్గర ఉన్నటువంటి స్థితిని పోగొట్టుకున్నాడు. దేవుడు ఎంత గొప్పడంటే, దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా శపించడు. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని త్రోసివేయడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. ఆయనకున్న పేరే కరుణామయుడు అని పేరు ఆయనకి. దయామయుడైనటువంటి పేరు అయింది, ప్రేమామయుడైనటువంటి పేరు అయింది, కనికర స్వరూపుడు అని పేరు ఆయనకుంది, సర్వోన్నతుడు అనేటువంటి పేరు ఆయనకుంది. కనుక అంత మంచి దేవుడు ఎందుకు తోసేస్తాడు అంటే, తోయుడైనా మరి ఎలాగది పోయిందంటే, తనకిచ్చినటువంటి ఆధిక్యతను తానే పోగొట్టుకున్నాడు. ఎవరైనా సౌలు గారు దేవుని మాట వినకపోవడం వల్ల పోగొట్టుకున్నాడు. కనుక దేవుడు ఏదైనా సరే చెప్పే చేస్తాడు కానీ చెప్పకుండా ఏది చేయడు. మనమైతే చెప్పకుండా చేస్తాం, ఆయన ప్రతిదీ చెప్పి చేస్తాడు. కనుక ఆ రోజున ఆజ్ఞను మీరు పోగొట్టుకున్నాడు. దానివల్ల ఎంత నష్టాన్ని తెచ్చుకున్నాడో తెలుసండి. ఆయన ఆజ్ఞను మేరడం వల్ల, ఆయనను విడిచిపెట్టడం వల్ల. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆజ్ఞను అతిక్రమించడం అది దేవునికి ఇష్టం లేని పని. అంటే ఫస్ట్ ఆయన మాట వినకుండా పక్కకెళ్ళిపోవడం. రెండవది ఏంటంటే మొత్తానికి ఆయన్నే విడిచిపెట్టేశాడు, అది విసర్జించడం అంటారు. ఈ 2 చేయడం వల్ల సౌలు ఏం కోల్పోయాడు, ఆ విషయాలు చెప్తున్నాను ఇప్పుడు మీకు. అది ఈ రెండింటిని చేయడం వల్ల ఏం కోల్పోయాడు ఆయన అంటే, అదే సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనం చూడండి. 16వ అధ్యాయం 14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి
యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా అంటే అంటే ఏమైంది? దేవుని ఆజ్ఞను మీరి ఆయనను విడిచిపెట్టడం వల్ల దేవుని యొక్క ఆత్మను పోగొట్టుకున్నాడు సౌలు. దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా తన ఆత్మను మనలో ఉంచుతాడు. మనల్ని ప్రేమించడానికి, మనల్ని నడిపించడానికి, మనల్ని బలపరచడానికి, మనతో ఉండి మనల్ని సరిదిద్దడానికి చక్కటి వెసులుబాటుగా దేవుడు మనకి ఆదిత్యను ఇచ్చాడు. అలాగే సౌలుకి ఇస్తే సౌలు ఏం చేశాడు? దేవుని మాట వినకపోవడం వల్ల తన ఆత్మను, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. మరి దేవుని నడిపింపు లేకపోతే మనం ఎలా ఉంటాం? వెనకాల వింటున్నారా? దేవుని నడిపింపు లేదనుకోండి మనకి ఎలా ఉంటాం? దేవుని నడిపింపు ఉంటే బాగుంటాం కదా. దేవుని నడిపింపు లేకపోతే మొత్తం అన్నింటిలోనూ వెనకబడిపోతాం. కనుక నడిపించేటువంటి ఆత్మ ఆ విషయంలోనే వెనుకబాటుతనంతో తనకు తానే దాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని ఆత్మ పోగొట్టుకున్నాడు. తర్వాత అదే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అన్నాడు. అంతకుముందు ఏ చూపు ఉండేది దావీదు మీద? ఎంతో ఇష్టపడ్డాడంట దావీదుని. వింటున్నారు వెనకాల? ఎంతో ఇష్టపడ్డాడంట. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయాడో తన లోపల స్థితిగతులన్నీ మారిపోయి ఏమొచ్చేసింది? ఇప్పుడు విషపు చూపు నిలిపినంటే తన చూపే మారిపోయింది. చూసారా? ఆజ్ఞను మీరి దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల. ప్రభు ఆత్మ నీతో ఉంటే నువ్వు ఎలా ఉంటావు? ఎంతో చక్కగా అందంగా మాట్లాడతావు, అందరినీ ప్రేమిస్తావు, మంచి సుగుణాలు నీలో ఉంటాయి. పెద్దగా ఈ మిగతా విషయాలు, బయట విషయాలు ఏమీ పట్టించుకో కదా. ఒకవేళ దేవుని ఆత్మలో లేకపోతే అప్పుడు మనం ఎట్లా ఉంటాం? దేవుడు పక్కెళ్ళిపోతాడు, బయట విషయాలు లోపలికి వచ్చేస్తాయి. ఎంత ప్రమాదమో అది. కనుక విషపు చూపు అంటే మంచిదే చెడ్డదా? అందరూ కలుపుతారేమో. ఇది కళ్ళలోంచే విషయం వచ్చేస్తుందంట. ఎవరికి కలిపిదే వేరు. సమూయేలు మొదటి గ్రంథంలోనే 18వ అధ్యాయము 9వ వచనం చూసాం కదా. అది రెండో మాట. అదే 18వ వచనంలో 11 నుంచి చదువుకుందాం. చూడండి, 11వ వచనం కూడా చదవండి. సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకుని సౌలు తన ఈటెను విసిరాడు. అంటే ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రేమించేటువంటి సౌలు చంపడానికి సిద్ధపడ్డాడు. ప్రేమించేటువంటి సౌలు చంపడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు? ఆజ్ఞను మీరాడు, దేవుణ్ణి మొత్తానికి విడిచిపెట్టాడు. చూసారా గుణాలన్నీ ఎలా మారిపోయి చూడండి. ఇప్పుడు అది 3వ మాట. 4వ మాట కూడా చెప్తాను చూడండి. 20వ అధ్యాయం అదే సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము 30వ వచన భాగం కూడా చూడండి. అసలు ఎంత జగజారిపోయాడని విషయం చెప్తున్నాను అక్కడ. చూడండి 20వ అధ్యాయం 30వ వచన భాగం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి. ఎవరు యోనాతాను? అమ్మా ఎవరండి యోనాతాను? సొంత కొడుకు. ఎవరు కొడుకు? సౌలు కొడుకు. సౌలు యొక్క సొంత కొడుకు. సొంత కొడుకు ఎవరిని ప్రేమించాడంటే దావీదుని ప్రేమించాడు. సొంత కొడుకు. ఏమంటే మనం ఎలా ఉంటాం? శత్రువు అనుకున్న వాళ్ళు ఎవరిని ప్రేమిస్తాం? వాళ్ళ నాన్నకేమో దావీదేమో శత్రువు. యోనాతాను తండ్రి సౌలు అయితే సౌలుకి శత్రువు ఎవరంటే దావీదు. కానీ దావీదు అంటే ఇతనికి చాలా ఇష్టం కొడుక్కి. ఎలా ఉంటది? చిన్నపిల్లలు చూడంటే, అరే నువ్వు ఆ ఇంటికి వెళ్ళకో, వాళ్ళకి మనకే పడదాం అంటాం. ఇది ఇంత పిల్లకోటి వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోద్ది? నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దన్నావో అక్కడికి వెళ్తుంది. ఎందుకు అంటే దానికి కల్మషం తెలియదు, దానికి ప్రేమించడమే తప్ప ఇంకేమీ తెలియదు. మా నాన్న అనుకుంటే వెళ్ళిపోతారు. వాళ్ళకి కల్మషం తెలియదు. వాళ్ళకి ప్రేమించడం తప్ప కల్మషం తెలియదు. చిన్న బిడ్డలకు ప్రేమించడం తప్ప ద్వేషించడం వాళ్ళకి తెలియదు. దావీదును ప్రేమించినటువంటి యోనాతాను ఒక చిన్న బిడ్డ లాంటి మనస్తత్వం కలిగిన వాడు, దైవిక ప్రేమ కలిగిన వాడు. అందుకనే నాన్నకి అతను శత్రువేమో గాని నాకు మాత్రం కాదన్నాడు. చూడండి ఒకసారి ఆ మాట అలా ఉంచుకుని 18వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం చూడండి. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయాను. హృదయం కలిసిపోయిందంటే ఎంత ప్రేమించాడు చూడండి. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతనిని ప్రేమించానంటే ఎంత మంచి మనసు వచ్చింది చూసారా. అలా ప్రేమించినటువంటి యోనాతాను దావీదుతో మాట్లాడుతున్నప్పుడు దావీదు అన్నాడు, యోనాతాను నేనంటే నువ్వు ఇష్టపడుతున్నావు నిజమే, నేను కాదంటలేదు, కానీ మీ నాన్న మాత్రం నన్ను చంపాలనుకుంటాడంటే యోనాతాను అన్నాడు, బే అది అలాంటిది ఏమి లేదు, మా నాన్న చాలా మంచోడు, అసలు అలాంటిది ఏమీ లేదు, మా నాన్న చాలా మంచోడు,
నీకు అలాగ అనిపిస్తుందేమో తప్ప కావాలంటే చూడు అన్నాడు. అయితే అప్పుడు దావీదు అన్నాడు, సరే అయితే పని చేయి, మనం అందరం కలిసి భోజనానికి కూర్చుంటాం కదా, కూర్చుని ఉంటే రాజకుమారులు ఈ పక్కన, రాజకుమార్తెలు ఈ పక్కన, అందరూ వచ్చి అలా కూర్చొని తినాలి. ఒక టైం ఉంటుంది వాళ్ళకి, ఎప్పుడు పడితే ఎప్పుడు తినరు, ఎలా పడితే అలా తినరు. మనమా వాళ్ళు ఒక టైం పోడా మనకి, అందుకే పట్టుకుపోతుందండి ఎలాగైపోతుందండి అంటాం. మనకు టైం కూడా ఉండదు, వాళ్ళకు టైం ఉంటుంది. ఆ సర్టన్ టైంలోనే వాళ్ళు భోజనం చేస్తారు. ఆ టైంకి రావాలి, రాకపోతే మళ్ళీ శిక్ష. ఆ టైంకి రావాలి, తర్వాత మళ్ళీ భోజనం పెట్టరు. ఒక టైం ఉంటుంది. ఆ టయానికి పిలిచారు, దావీదు రాలా. ముందే చెప్పాడు యోనతాను, భోజనం టైంకి నేను వెళ్తాను కదా, నువ్వు రాకు, మా నాన్న కోపం ఉందో లేదో తెలిసిపోద్దు అన్నాడు. దావీదు రాలా భోజనానికి. సరే అక్కడ కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు, బాగా చూసుకున్నాడు. ఎవరు కనపట్లేదు? దావీదు కనపట్లేదు. సౌలు అలా చూశాడు, దావీదు కనపట్లేదు. ఎప్పుడైతే కనపడలేదో ఏడు ఎక్కడ అడుగుతున్నాడు. అప్పుడు ఏదో పని ఉందంట నాకు చెప్పాడని చెప్పాడు. ఎవరు? యోనతాను, సౌలు కొడుకు అన్నాడు. యోనతాను ఏదో పని ఉందంట నాకు చెప్పాడు అన్నాడు. వెంటనే సౌలుకి విపరీతమైన కోపం వచ్చింది. నువ్వు ఆడు కలుసుకోవడం నాకు తెలదనుకున్నావా? ఆడు నువ్వు మాట్లాడుకోవడం నాకు తెలదనుకున్నావా? ఎవరంటారు ఈ మాట? సౌలు అంటాడు, మీరిద్దరూ మాట్లాడుకోవడం నాకు తెలదా యారా అని తిడతన్నాడు. అసలు ఎంత భయంకరమైన మాట్లాడుతుంది అక్కడ. యెహోవా దావీదు అక్కడ ముందు మాట చదివించాను కదా మీకు, 20:30 సమూయేలు మొదటి గ్రంథం 20:30. అప్పుడు మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, సౌలు ఆ గడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకు సిక్కు కలుగునట్లుగా నీవు యెషై కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదనుకుంటున్నావా? మీ ఇద్దరు మాట్లాడుకోవడం నాకు తెలదనుకుంటున్నావా? ఏమంటాడంటే ఆ గడగొట్టు దాని కొడుకు. అదేం తిట్టు మరి. సొంత కొడుకుని ఏమన్నాడు? సొంత కొడుకునే చంపడానికి సిద్ధపడ్డాడు కదా. సొంత కొడుకునే చంపడానికి సిద్ధపడి బరి తెగించిన మాటలు మాట్లాడుతున్నాడు. చూసారు ఎంత దుర్మార్గము. ఎందుకు వచ్చిన ఈ లక్షణాలు? దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల, దేవుని ఆత్మను పోగొట్టుకోవడం వల్ల. సౌలుని ఎంత ప్రేమించాడు కదా దేవుడు, ప్రేమించలేదా? ఎంతో మంది ఉండగా ఇశ్రాయేలు ప్రజలందరికీ మొట్టమొదటి రాజుగా నువ్వే ఉండాలి సౌలు అని తీసుకొచ్చి, వనిగట్టుకుని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సమూయేలుని పంపించి కొమ్ముబూర తీసుకుని అభిషేకం చేయను ఆయన అని కూర్చోబెట్టి చేశాడంటే ఎంత గొప్ప. మరి దేవుడు చిన్నగా చూశాడా? చాలా హై పొజిషన్ ఇచ్చాడు కదా. మాట్లాడండి, మాటలా అంత రాజరికంలో రాజు పోస్ట్ ఇవ్వడం అంటే మాటలా. ఆ పోస్ట్ ని కాలదన్నుకుని దేవుని విడిచిపెట్టడం వల్ల ఇప్పుడు చంపడానికే సిద్ధపడ్డాడు. 19వ అధ్యాయం ఉంటుంది, 19వ అధ్యాయం మొదటి వచనం కూడా ఉంటుంది, అక్కడ కూడా చూడండి. 19 మొదటి వచనంలో చదువమ్మా ఎవరొకరు. అంతటి సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతోనుతోనూ సేవకులందరితోనూ ఎవరితో చెప్పాడు? డైరెక్ట్ గా కొడుకుతోనూ తన దగ్గర ఉన్న సైన్యంతో కూడా చెప్పాడంట. తన కొడుకుతో కూడా చెప్పాడు, మీరు దావీదుని చంపేయండి. దావీదుని వెనకేసుకొచ్చాడని ఇప్పుడు ఎవరిని చంపడానికి సిద్ధపడ్డాడు అనుకుంటున్నారు? సొంత కొడుకును కూడా చంపడానికి సిద్ధపడ్డాడు. శత్రు యొక్క స్థితి, శత్రుత్వం యొక్క స్థితి, ఆ పగపట్టినటువంటి స్థితి తన మన అనే భేదమును చూడదు. పగ అంత ప్రమాదకరమైంది. పగ అంత ప్రమాదకరమైంది. దేవుడు పగను పెంచుతాడా, ప్రేమను పెంచుతాడా? చెప్పండి. ఆయన ప్రేమ కలిగిన వాడు గాని పగ పెంచేవాడు కాడు. పగ మనిషిని నాశనం చేస్తుంది, ప్రేమ అభివృద్ధి చేస్తుంది. పగ జీవితాన్ని పాడు చేస్తుంది, ప్రేమ కుటుంబాన్ని కడుతుంది. కనుక దేవుడు ప్రేమ కలిగినోడు గనక ప్రేమించే మనసును కావాలంటే పగ పెంచుకున్నాడు. తన పగ తీరడానికి తన పగవాడుగా ఎంచుకున్నటువంటి ఆయన సొంత కొడుకును కూడా చంపడానికి సిద్ధపడ్డాడు. చూసారా దేవుని యొక్క ఆ సుగుణాలను పోగొట్టుకోవడం వల్ల ఎంత భయంకరమైనటువంటి స్థితిలోనికి తను దిగజారిపోయినటువంటి సంగతులు వచ్చాయో. 5వ మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి ఒకసారి. 5వ మాట సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయం 7వ వచన భాగం నుంచి చూడండి ఒకసారి. జస్ట్ చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 28:7. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనండి అన్నాడు. ఆ తర్వాత 8వ వచనం చూస్తే సౌలు మారు వేషము వేసుకుని అని ఉంది. అంటే ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? దినం కూడా జ్ఞాపకం చేశాను. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు, మారు వేషం వేసుకుని వెళ్ళాడు. అంతేనా? కర్ణపిశాచి అంటే
కన్నపిశాచికి లీడర్ ఎవరు? ఎవరండి లీడరు? ఎవరి దగ్గరికి వెళ్ళాడండి ఇప్పుడు? ఎవరి దగ్గరికి వెళ్ళాలి యాక్చువల్గా అతను? అసలు యాక్చువల్గా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడగాలి. నన్ను ఎందుకు ఇలాగ విడిచిపెడుతున్నావు, నన్ను ఎందుకు ఇలాగ అంటున్నావు అని అడగాలి కదా. పోనీ హక్కు లేదా అంటే ఉంది కదా. కానీ ఎక్కడికి వెళ్ళాడు? కన్నపిశాచి దగ్గరికి వెళ్ళాడంట. పైగా ఎలా వెళ్ళాడంటే మారేసం వేసుకుని వెళ్ళాడు. చూసారా, ఉండకూడని ప్లేస్ లో ఉన్నాడు, అడగకూడని వాళ్ళని అడుగుతున్నాడు, పైగా మారు వేసం వేసుకుని ముసిగేసుకుని వెళ్ళాడు సినిమా హాల్కి వెళ్ళి. దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి సౌలు, దేవుని పాదాలు పట్టుకోవలసినటువంటి సౌలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? కన్నపిశాచి దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే అపవాదిని ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించాల్సిన వాడు, ఐదో మాట, అది ఐదో మాట కదా మీకు చెప్పింది, ఐదో మాట. దేవుణ్ణి ఆశ్రయించాల్సిన వాడు అపవాదిని ఆశ్రయించాడు. ఇవన్నీ మంచివేనా అంటే మంచివేమీ కాదు, అన్ని నష్టాలే, అన్ని నష్టాలే. ఇలా చేయడం వల్ల తను ఎన్ని పోగొట్టుకుంటాడు చూసారు ఇప్పుడు. అంతేకాదు చూడండి, దేవుని శక్తిని పొందాల్సిన వాడు కన్నపిశాచిని పట్టుకుని ఎంత దిగజారిపోయాడంటే, అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఏం చేయాలో అర్థం కాక భోజనం కూడా లేకుండా పడిపోయాడంటండి. భోజనం చేయలేదంటండి అక్కడ. కన్నపిశాచి ఆవిడ ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేయకుండా అక్కడ పడిపోయాడు. ఈ కన్నపిశాచి కలిగినటువంటి ఆవిడ ఏం చేస్తుందంటే, భోజనం చేయండి అని ప్రతిరోజు బతిమాలుతుందంట. ఏంటిది? మానసికమైన వేదన. బతిమాలుతుంటే ఆఖరికి ఎప్పుడుకో భోజనం ఎవరు తెచ్చారనుకుంటున్నారు? కన్నపిశాచి. ఎవరు తెచ్చారు భోజనం? రాజు సాధారణంగా ఎక్కడ భోజనం చేస్తాడు? అదే పెద్ద డైనింగ్ టేబుల్ ఉండేది. అంటే దేవుని విడిచిపెడతాం వల్ల ఎలాంటి స్థితిగతులు ఉంటాయని చెప్తున్నా. ఆయన ప్రణాళికలో ఉన్న సౌలు ప్రణాళికలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది, ఇటు పక్క రాజకుమారులు, ఇటు పక్క రాజకుమార్తెలు అందరూ వచ్చి కూర్చుంటే అనేటువంటి కెపాసిటీ కదా రాజుది. ఇప్పుడు ఎక్కడున్నాడండి? బతికేసుకుని ఆ పూరు గుడిసెలో కర్ణపిశాచి దగ్గర ఆవిడ వచ్చి తినుబాబు అని బతిమాలుతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడ పెట్టిన భోజనం తిన్నాడు. అప్పుడప్పుడు నేను కూడా చెప్తా ఉంటాను, ఏం కూర ఎవడు తింటాడు ఈ బెండకాయ దొండకాయ, నవల కాదు అంటావు. ఒక్కోసారి బెండకాయ దొండకాయ కూడా దొరకదు నీకు, పప్పు నీళ్ళు కూడా దొరకవు నీకు. అవి ఉన్నప్పుడే సంతోషంతో దేవుణ్ణి స్తుతించి ఆ గుప్పుడు మెతుకుని ఆనందంగా తినాలి మనం. అంతేగాని ఇది అది అది అంటాకేమీ లేదు. అబ్బో పిల్లలు కూడా చాలా విచిత్రం అంటే, బెండకాయ కూర అంట, దొండకాయ కూర అంట, వంకాయ కూర అంట, నచ్చదంట, భోజనం చేయరంట. రాజభోజనం ఇప్పుడు ఎక్కడ తింటున్నాడు? అక్కడ రాజభోజనం ఉంటుందా? ఆ పేడ చేతులతో పిసికేసి పెట్టదండి. ఏముంటాయి వాళ్ళ దగ్గర? దుమ్ము ధూళి, అంతేనా? అవన్నీ పిసికి రాజా తినండి అని చెప్పి మొత్తం మీద పిండి పిసికి ఏదో కోడిని కోసిందో మేకను కోసింది దియ్య అన్ని పట్టుకొచ్చి పెడితే ఏం చేయాలి ఇప్పుడు? తిన్నాడు. చూసారా ఎలాంటి స్థితికి వచ్చేసాడు? తిన్నాడు. బతిమాలిందండి. అక్కడ కొవ్విన పెయ్యోడు కోసేసిందంట ఆవిడ. 24 వచనంలో ఉంది, తన ఇంటిలో కొవ్విన పెయ్యి ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకుని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి, ఉందా అక్కడ? ఉందా లేదా? పిండి తెచ్చి పిసికి పులుసులో రొట్లు కాల్చి తీసుకుని వచ్చి సౌలుకు అతని సేవలు కొట్టేంతగా భోజనం చేసి ఆ రాత్రి అప్పుడు ప్రయాణం చేసి వెళ్ళాడంట. ఏంటి ఎలా అయిపోయింది పరిస్థితి? ఎంత విచిత్రం అండి! దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు, దేవుని ఆనందాలు. అసలు ఏమి ఉన్నా లేకున్నా నా ఆనందమే వేరన్నాడు. ఎవరైనా? హబక్కూకు గారు అనలేదా? ఏమున్నా లేకపోయినా కానీ నేను దేవుని యందు ఆనందిస్తాను, ఆయన యందు స్తుతిస్తాను, ఆయన యందు ఆరాధిస్తాను, నాకు ఏమీ లేకపోయినా పర్లేదు అన్నాడు. ఈయనకి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడున్నాడు? కన్నపిశాచి. అంటే ఏమన్నాడు? దేవుని ఆజ్ఞను మీరు దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల ఆఖరికి తన స్థితిగతులన్నింటినీ కూడా మార్చేసుకున్నాడు. దేవుడు ఏమైనా పోగొట్టాడా అంటే దేవుడేమీ పోగొట్టలేదు, తనే చేజేతులారా పోగొట్టుకున్నాడు. చూడండి ఇప్పుడు మరొక మాట. ఎన్నైనా అక్కడికి 5 మాటలు అయినాయి. ఆరు మాట కూడా అదే చెప్పాను కదా. 6 మాట చెప్పలేదా? 28వ అధ్యాయం 6 మాట 28వ అధ్యాయము 16 వచ్చిన భాగం ఇప్పుడు చదివించానని చదివించలేదా? 16 వచ్చిన భాగం చదవండి.
ఓ యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్నడుగుట వలన ప్రయోజనమేమి? బాబు రా అని బతిమాలితే మొత్తం మీద సమూయేలు బయటకు వచ్చాడు. ఇప్పుడు సమూయేలు ఏమంటాడు తెలుసా? యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడయ్యాడు. పగవాడంటే దాని అర్థం ఏంటి? శత్రువు అయ్యాడని. ఇప్పుడు దేవుని దగ్గర ఆధిక్యత సంపాదించినోడు ఇప్పుడు దేవునికి ఏమయ్యాడు? శత్రువు అయిపోయాడండి. అయ్యో బాబోయ్! ఇప్పుడు అసలు మనం ఏదన్నా అడగాలనుకోండి ఎవరిని అడుగుతాం? ఏవండి మన ఒంట్లో బాలేదనుకోండి ఎవరిని అడుగుతాం? మనం ప్రభువుని నమ్ముకున్న వాళ్ళది ఎవరిని అడుగుతాం? దేవుని అడుగుతాం కదా! మనకి ఏదైనా బాగలేదనుకోండి ఎవరిని అడుగుతాం? దేవునే కదా అడుగుతాం. ఇప్పుడు ఆ దేవుడే మనకు శత్రువు అయితే మరి ఇంకెవరిని అడగాలి? కాపాడేవాడే మనకు శత్రువు అయిపోతే ఇంకా ఎవరిని అడగాలి? రక్షించేవాడే మనల్ని శిక్షించేవాడైపోతే మనం ఇంకెవరిని అడుగుతాం? అసలు అడిగే ఛాన్సే లేదు. కనుక దేవునిని శత్రువుగా చేసుకున్నాడు. ఎవరు? సౌలు. దేవుని మాట వినకపోవడం వల్ల మనము దేవుని మాట విన్నప్పుడు దేవుని మాటకు లోబడే తత్వాన్ని తెచ్చుకోవాలి. దేవుణ్ణి శత్రువు చేసుకుంటే ఏమండి ఆ రోజున ఇశ్రాయేలు సైన్యం ఓ పక్కన ఉంది. భయపడతా లక్షల మంది సైన్యం, ఫిలిస్తీన్ల సైన్యం ఉంది పక్క. వాళ్ళని ఎదురుగుండా చూస్తూ వాళ్ళందరి పక్షాన ఒకడు వచ్చేస్తాడు. ఇలాగా ఎవరు? గొలియాతు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు దావీదు ఒక్కడు నిలబడ్డాడు. నేను ఒక్కడనే, మీరు చాలా మంది ఉన్నారు అంటాడు. అంటే తను ఎవరి పక్షాన్ని వచ్చేసాడు ఇప్పుడు? మరి చూడండి ఇప్పుడు. అంటే దేవునికి తనకు మిత్రుడుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి అంత ధైర్యం వచ్చేసింది. అంటే ఎంతమంది ఉన్నా దేవుడు ఒక్కడు నీకు తోడుంటే చాలు. రాయిస్తలా నీకు ఎంతమంది అయినా ఉండనే, 100 మంది చుట్టాలు ఉంటారు. ఏం చేస్తారేంటి చెప్పండి? గంపలుగా వచ్చి చక్కగా తిని వెళ్ళిపోతారు. అంతేనా? ఇంకేమైనా ఉంటారు? చక్క పెట్టే వాళ్ళు కూడా కనీసం ఉండరు. ప్రేమతో పలకరించే వాళ్ళు కూడా ఉండరు. ₹1,00,000 తగలెట్టి నువ్వు గొప్ప చెప్పుకోవడానికి వండుకోవాలి తప్ప, నువ్వు అంతా వెళ్ళిపోయిన తర్వాత లక్షలన్నీ తీర్చలేక నువ్వు బాధపడాలి తప్ప చేసేదేమీ ఉండదు. అది దేవుడు ఒక్కడు నీకు తోడుగా ఉంటే అందరూ ఉన్నట్టే. ఆ దేవుడే తోడు లేకపోతే ఎంతమంది ఉన్నా ఏమీ లేనట్టే. అది దావీదు సంపాదించుకున్నాడు, సౌలు దాన్ని పోగొట్టుకున్నాడు. నిజంగా అద్భుతం కదా! ఎంతమంది ఉన్నా ఏమున్నా సరే ప్రభు లేకపోతే ఏమీ లేదు కదా. ప్రభు ఉన్న స్థితి వేరు, ప్రభు ఉన్న ధైర్యం వేరు. ఆ విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. అంటే దేవుణ్ణి శత్రువుగా చేసుకున్నాడు, తన జీవితం అంతా పాడు చేసుకున్నాడు సౌలు. పోనీ అన్ని జరిగినా ఏం జరిగిందంటే చివరికి ఒకే ఒక్క మాట ఏంటంటే, 7వ మాట ఏంటంటే కనీసం పశ్చాత్తాపం కూడా పడలేదు. పశ్చాత్తాపం పడలేదండి. ఇంత జరిగింది కదా, ఇన్ని అయినాయి కదా, ఆ చివరి దినాల్లోనైనా ఓ ప్రభువా దేవా నీ ఎడల నేను తప్పు చేశాను, నీ మాట వినకపోవడం వల్ల ఇదంతా జరిగింది, నన్ను క్షమించు అనే మాట సౌలు నోటి వెంట రాలేదండి. ఆఖరికి సమూయేలు కూడా నువ్వు చేసింది తప్పు అని వెళ్ళిపోతా ఉంటే సమూయేలు దుప్పటి చెంగు పట్టుకుని నువ్వు వాగాలి, నా కోసమన్నా నువ్వు వాగాలన్నాడే గాని ఏదో తప్పైపోయిందిలే అంటున్నాడు. అప్పుడు కూడా హృదయపూర్వకంగా తన మనసులోంచి దేవుణ్ణి బతిమాలుకోలేకపోయాడు. అంటే పశ్చాత్తాపం లేదు తనలో. చూసారా? దేవుని ఆత్మ దూరం అయిపోతే పశ్చాత్తాప గుణాలు ఉండవు. వాత వేయబడిన మనస్సాక్షి అంటాడు దేవుడు. అంటే చూడండి, ఒక వాత అలా వేసామనుకోండి మనం, అది మారుతుందా? మన మనస్సాక్షి మీద కూడా ఆ వాత అలా వేయబడితే అది ఇక ఏ మాట వినదు, దేవుని మాట కూడా లోబడదు. కఠిన హృదయం అంటారు, పరో రాజుకు వచ్చింది కదా అది. కఠిన హృదయం అంటే ఇంకా ప్రేమ చచ్చిపోతుంది ఆ హృదయంలో, దైవిక గుణాలు చచ్చిపోతాయి ఆ హృదయంలో. కనుక ఏ విషయాన్ని కూడా లక్ష్య పెట్టదు. ఇంకా ఏమైతే అయిందలే అనుకుంటున్నది అనమాట ఆ హృదయం. ఇప్పుడు సౌలు ఇవన్నిటిని పోగొట్టుకున్నాడు. మొదట ఏం చేశాడంటే తన యొక్క స్థితిగతుల్లో దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. దేవుని ఆజ్ఞను మీరు మొత్తానికి విడిచిపెట్టేశాడు కదా. మొదటిదేమో ఆత్మను పోగొట్టుకున్నాడు, రెండవదేమో విషపు చూపు వచ్చింది, మూడోదేమో చంపడానికి సిద్ధపడ్డాడు, నాలుగవది సొంత కొడుకునే చంపడానికి సిద్ధపడ్డాడు, ఐదవది విపరీతమైనటువంటి అసూయ పెంచుకున్నాడు కదా అందులోనే, ఐదవది అపవాదిని ఆశ్రయించాడు, ఆరవది దేవుణ్ణి శత్రువుగా చేసుకున్నాడు, కన్నపిశాసిని ఆశ్రయించాడు, ఏడవది పశ్చాత్తాపం లేకుండా చచ్చిపోయాడు. మన జీవితంలో పశ్చాత్తాపం అనేది చాలా ఇంపార్టెంట్. నీ జీవితాన్ని మార్చి దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితి నీకు ఇచ్చినప్పుడు, కళ్ళెదురుగుండా అది కనబడుతున్నప్పుడు, ఇది నువ్వు చేస్తున్నావు అని దేవుడు చెప్తున్నప్పుడు ఆ మాటకి మనం లోబడి
నిజమే ప్రభా, ఇది నా జీవితంలో జరిగింది, నన్ను క్షమించండి అని నువ్వు పశ్చాత్తాపపడితే ఆయన తప్పకుండా నిన్ను క్షమిస్తాడు. మనుషులను ఆశ్రయించక్కర్లా, మనుషుల్ని మెప్పించక్కర్లా. అంతే కదా, మనం అప్పుడప్పుడు మనుషులనే కదా మెప్పిస్తాం. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటా ఉంటాం కదా మనం. కాదు కాదు కాదు, నా దేవుడు ఏమనుకుంటాడు, నా ప్రభు ఏమనుకుంటాడు, నా రక్షకుడు ఏమైపోతాడు, నా పాపాన్ని విడి తీసింది నా ప్రభు కదా, నన్ను క్షమించింది నా ప్రభువే కదా. మనుషులు ఏమైనా చేస్తారా? మనుషులు రోజు రోజు ఏం చేస్తారు? చెప్పిందే చెప్పి అన్నది మాట అన్నమాట అని మన హృదయాన్ని గాయం చేస్తారు మనుషులు. కానీ దేవుడు అలాంటోడు కాదు. ఆయన పాదాలు పట్టుకుంటే వెంటనే క్షమిస్తాడు. సౌలు ఆ చనిపోయే నాటికి ప్రభు పాదాలు పట్టుకోకుండానే చనిపోయాడు. ఆఖరికి చనిపోతున్నాను కదా, నా స్థితిగతులు బాలేదు కదా, నా పని అయిపోయింది కదా, ఇక నా బతికైపోయింది కదా అని తన కత్తి మీద తనే పడి చచ్చిపోయాడు. కానీ పశ్చాత్తాప గుణం మాత్రం అతనిలో లేదు. చూసారా ఎలా అయిపోయింది పరిస్థితి? అర్థమవుతుంది తల్లారి పాట. అయితే దావీదు ఎలా బతికాడు, దావీదు ఎలా సంపాదించుకున్నాడు, దావీదు దేవుడితో ఉండడం వల్ల ఏం సంపాదించుకున్నాడు, ఆ విషయాలు జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు. దావీదు దేవునితో ఉండడం వల్ల తన స్థితిగతుల్లో ఎలా సంపాదించుకున్నాడు, దేవునితో ఉండడం వల్ల ఎలా బతికాడు, ఆ మాటలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, అందులో మొదటి మాట 16 అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 16 అధ్యాయము. మన టైం అయిపోతుంది, త్వరగా తీసుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 16 అధ్యాయం 11 వచ్చిన భాగం. 11 చూడండి తొందరగా. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా, అతడు కడసారుడు ఉన్నాడు, అతడు వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. దావీదు సుగుణాలు చూడండి ఎంత బాగున్నాయో. అతను ఏం చేస్తాడంట? గొర్రెలను కాయుచున్నాడు. దాని అర్థం ఏంటంటే తను ఖాళీగా లేడు. దావీదు ఖాళీగా లేడు, పని చేసుకుంటాడు. గొర్రెలను కాస్తున్నాడంటే మంచి పని చేస్తున్నాడు అక్కడ. కనుక ఎప్పుడూ కూడా దేవుని నమ్మినటువంటి ప్రియమైనటువంటి బిడ్డలుగా ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే ఎవడొస్తాడు? వాడు వస్తాడు, లేనిపోయిన ఆలోచనలన్నీ కలిగిస్తాడు. కాబట్టి ఏదో ఒక పని చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ వెళ్ళాలి. దావీదు గొర్రెలు కాసుకుంటూ ఏం చేసేవాడు? చక్కగా మంచి ఆరాధన చేసేవాడు కదా, మంచి ఆరాధికుడు దావీదు కదా. ఆ 13వ వచనంలో కూడా ఉంటుంది చూడండి అన్నమాట. 16:13 తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేశాను, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పాడు. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి ఏమైంది? బలముగా వచ్చింది. చూసారా, దావీదు మీదకి దేవుని యొక్క ఆత్మ బలముగా వచ్చిందంటే పనిలో ఉన్నాడు కాబట్టి దేవుని ఆత్మతో నింపబడ్డాడు. అదే మొదటి మాట అందులో, దేవుని ఆత్మతో నింపబడ్డాడు. సౌలు ఏమైపోయాడు? దేవుడిచ్చిన ఆత్మను పోగొట్టుకున్నాడు. దావీదు దేవుడిచ్చిన ఆత్మను సంపాదించుకున్నాడు. దేవునితో ఉంటే దేవుని ఆత్మను పొందుకున్న మనం చక్కగా ఉంటామంటున్నాడు. అందుకే రెండో మాట 16 అధ్యాయం 21 వచనంలో, 16 అధ్యాయం 21 వచనంలో, దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టాను. అంటే ఏంటన్నమాట అంటే దేవునితో ఉన్నవారు ప్రేమ కలిగిన వారిగా ఉంటారు. దేవునితో ఉన్నవారు ప్రేమ కలిగిన వారిగా ఉంటారు. దావీదును చూడగానే ఏం కలిగిందట? బహు ఇష్టం పుట్టానంట. చూడండి, మనం ఎవరైనా చూసినప్పుడు వాళ్ళ ఫేస్ చూసినప్పుడు ఆటోమేటిక్ ఏమైపోతాం? ఎంత ప్రేమగా ఉంటారు కదా వాళ్ళు. కొంతమంది చూస్తే ఎలా ఉంటారు? దేవునితో బంధం కలిగిన వారు ప్రేమ కలిగిన వారిగా, ఇతరులకు ఇష్టం కలిగించే వారిగా ఉంటారు. ఎంత బాగుందండి అది. నీతో మాట్లాడాలి, దేవుని మాటలు మాట్లాడాలనిపించాలి. ఏ బాబాయ్ రోత బాబాయ్ అన్న రాత్రి మాట చెప్తే వినాలనిపించాలి. నువ్వు దేవునితో ఉంటే అందరికీ ప్రేమ కలిగిన వారిగా ఉంటాం. దావీదు సంపాదించుకున్నాడు, దేవుని ఆత్మను సంపాదించుకున్నాడు. దేవుడు అంటే ఇష్టం కలిగిన వాడు కాబట్టి అందరికి ఇష్టం ప్రేమను కూడా సంపాదించుకున్నాడు. 17వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26 వచ్చిన భాగం. టైం అయిపోతుంది తల్లులారా. 26 తొందరగా. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడంటాడు. మూడో మాట ఏంటంటే దావీదు దేవునితో ఉన్నాడు గనక దేవుని ఎడల పౌరుషం కలిగినోడు. దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని ఎడల నువ్వు ఎలా ఉంటావు? పౌరుషం కలిగి ఉంటాం. ఏమైనా అవుతుంది, ఏమైనా జరగని. నా వెనకాల ఎవరున్నారు? నా వెనకాల ఎవరున్నారు తెలుసా అంటావు కదా అప్పుడప్పుడు. మరి నీ వెనకాల ఎవరున్నారు? ఏమని చెప్పాలి మనం? నా వెనకాల ఎవరున్నారు? ఎదరు నడిచింది నేనే, కానీ నా వెనకాల ఉన్నది ఎవరు? దేవుడు ఉన్నాడు. జాగ్రత్త అన్నట్టుండాలి. ఎదరు నువ్వే కనపడుతున్నావు, కానీ నీ వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఏంటంటే
చిన్నోడు అవడానికి జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించటకు ఈ సున్నతిలో నువ్వు ఎవడు అంటున్నాడంటే ఇంతున్నోడు అంతున్నోడిని ఎంత పౌరుషం అంటే దేవుని పడల ఎప్పుడూ కూడా పౌరుషం కలిగిన వారమై ఉండాలి. ఎప్పుడు ఎన్నో మాట అయింది అది 4 మాట చెప్తాను. 17 అధ్యాయం 45 వచ్చిన 17:45 చదువు మొదలుగా. దావీదు నీవు కత్తియు ఈటియు ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే దావీదు దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు. దావీదు దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు. సరే, దేవుడు తోడున్నప్పుడు, దేవుడు సహాయం చేసినప్పుడు దేవుని బిడ్డలు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడితే ఎలాంటి స్థితిలోనైనా నీ ధైర్యం, నీ బలం, నీ శక్తి అంతా ఆయన ఉంటుంది. నువ్వు ఆయన మీద ఆధారపడడం నేర్చుకోవాలి. కనుక దావీదు ఆయన మీదే ఆధారపడ్డాడు. ఆయన ద్వారానే పౌరుషం వచ్చింది, ఆయన ఆత్మను పొందుకున్నాడు, ఆయన ద్వారానే పనిచేస్తున్నాడు. కాబట్టి తను శక్తిమంతుడిగా కనబడుతున్నాడు. నువ్వు ఆ కత్తి పట్టుకుని ఇటు పట్టుకుని వస్తావేమో చెప్పాను కదా అక్కడ. ఇవన్నీ పట్టుకుని వస్తావు. నేను ఎవరి పైన వస్తున్నాను? జీవము గల దేవుని యెహోవా పేట వస్తున్నా నేను. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, నువ్వేడు రా అంటున్నాడు గొల్లియాతుని. కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. మరొక మాట, ఎన్నో మాట చెప్పుకోవాలి మనం? 5వ మాట చెప్పాలి. ఓకే, 18వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండను. ఏ బుద్ధి ఉంది దీనికి? సుబుద్ధి అంటే దైవికమైన బుద్ధి. సుబుద్ధి అంటే దైవికమైనది. సుబుద్ధి ఉండడం వల్ల ఎవరు తోడున్నారంటున్నాడు? నీ బుద్ధి బాగపోతే ఎవరు తోడుంటారు? ఇప్పుడు మరి సౌలు ఉన్నాడు. సౌలు బుద్ధి బాగుందా? విచిత్రం ఏంటంటే దావీదు అంతకంతకే సుబుద్ధి కలిగి ఉంటుంటే సౌలుకి అంతకంతకే భయం చేస్తుందంట. నువ్వు సుబుద్ధి గలవాడవు, సుబుద్ధి గలదానవైతే మౌనం ఉండడం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ఆయన ఏమి చేయలేకపోయాడండి. నువ్వు మౌనం ఉండడం కూడా నేర్చుకోవాలి. ఇది ముళ్ళు కుక్క పిల్లగా బొయ్యి 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 అనకూడదు, మరకూడదు. మౌనంగా ఉండాలి. చేతలు చేసేది ఆయన, నడిపించేది ఆయన, మాట్లాడేది ఆయన, నడిపించేది ఆయన. గొల్లియాతు ఏమన్నాడు? రెండు రా 100 సార్లు అరిచాడు. దావీదు చిటికలో ఇరిపోయి వేసేసాడు. నువ్వు మౌనంగా ఉండాలి. సుబుద్ధి గలవాడంటే అక్కడ మాట చూడండి, అసలు చూడండి అక్కడ ఉంటే చూడండి 13. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా అతనికి యెహోవా తోడుగా ఉండెను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి సుబుద్ధి అంత భయపడుతుంది. సుబుద్ధి అంత భయపడదా? అవసరం లేదు. నువ్వు సుబుద్ధి గలదానివైతే, సుబుద్ధి గలవాడవైతే దేవుడు ఏమంటున్నాడు? నీ ప్రవర్తన ద్వారా, నీ సుబుద్ధి ద్వారా ఇతరులు మార్చగలవు, వాళ్ళని ప్రేమించగలవు. దావీదు ఎంత సింపుల్గా కూడా చూసారా? ఎంత సింపుల్గా ఉన్నాడు. అనవసరంగా ఏది మాట్లాడుతున్నాడు ఏమన్నా? మనం ఏం చేస్తాం? గొనుగుడు, సనుగుడు. లోపలికి వెళ్తావు సనుగుతావు, బయటకు వస్తావు సనుగుతావు, ఇంట్లోకి వెళ్తావు సనుగుతావు. ఎటు చూసినా సనుగుడే. కోపం వచ్చేదండి. చూసిన పరిస్థితులు బట్టి సుబుద్ధిగా ఉండమన్నాడు దేవుడు. ఉత్తినే బొయ్యి మనకూడదు, తప్పది. కనుక దావీదు అంత చక్కగా చేశాడు. చూడండి, మరొక మాట జ్ఞాపకం చేస్తాను. 24వ అధ్యాయం మొదటి చాలా మంచి దావీదు లక్షణాలు భలే ఉంటాయండి నిజంలో. 24 మొదటి నుంచి చదివితే నేను చెప్తాను. సౌలు సరేనండి, ఇక్కడ చెప్పినప్పుడు రండి. సౌలు దావీదును తరుముకుంటూ వెళ్తున్నాడు. ఎక్కడ దొరికితే అక్కడ చంపేయాలని కక్ష కట్టాడు కదా. ఎక్కడ దొరికితే అక్కడ చంపేయాలని సౌలుకు తరుముకుంటూ వెళ్తున్నాడు. తరుముకుంటూ ఏన్గది అనేటువంటి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుందామని చెప్పి వెళ్ళిపోయి అక్కడ గుహ ఉంటే గుహలోకి వెళ్ళి అక్కడ పడుకున్నాడు సౌలు. పడుకుంటే ఇతకి దావీదు ఆ గుహ దగ్గరలోనే ఆ ప్రాంతాల్లోనే ఉన్నాడు. తనోళ్ళని తీసుకుని ఉన్నాడు అక్కడ. పక్కోళ్ళు అంటున్నారు, విన్నారా? పక్కోళ్ళు అంటున్నారు, ఇదిగో భలే దొరికాడు. ఇప్పుడు ఎవరు? భలే దొరికాడు, నిన్ను తరుముతున్నాడు. ఇప్పుడు గొరకెట్టి పడుకుంటున్నాడు అక్కడ. చూడు, అందరూ గొరకెట్టి పడుకు. ఎందుకంటే అడవిలంటే నడిచి ఏమొచ్చేసింది? అలసట వచ్చి, పాపం అలసటలో నిద్ర వచ్చింది, ఒక వచ్చింది. వీళ్ళు అలా పడుకున్నారు అక్కడ పడుకునేటప్పుడు అందరూ అంటారు, అరే దొరకడు. నువ్వు వేసే వెళ్ళి పట్టుకెళ్ళి ఏదోటి చేసేయి, సౌలుని ఏదోటి చేసే అంటారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ. అప్పుడు దావీదు మాట ఎంత మంచి మాట, ఎంత బాగుంటుందండి దావీదు మాట. చూడండి అక్కడ 4వ వచనం.
దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిది చేసాయి, నీ శత్రువుని చేతికి అప్పగించాడు, యెహోవా నీతో చెప్పిన దినం వచ్చింది, లే అంటాడు. దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. ఏం కోసాడంట? పై వస్త్రపు చెంగును కోసాను. ఆ చెంగు కోసినందుకండి ఎన్నిసార్లు ఏడ్చాడు తెలుసండి దావీదు? ఆ చిన్న చెంగుముక్క కోసినందుకు ఎన్నిసార్లు ఏడ్చాడు, తప్పు చేశానని. చూసారా, మంచి మనస్సాక్షి కలిగిన వాళ్ళకి చిన్న మాట అన్నా సరే మనసు గాయం అవుతుంది. మనసు గాయం అవుతుంది. వాతబేబడిన మనస్సాక్షి కలిగిన వారికి పెద్ద పెద్ద మాట అన్నా సరే మనసు ఏమీ చేకూట్టినట్టు కూడా ఉండదు. మంచి మనస్సాక్షి దావీది. ఆ చిన్న చెంగు కోసినందుకే ఎన్నిసార్లు బాధపడ్డాడు. ఆఖరికి వాళ్ళతో అంటున్నాడు, యెహోవా దినం వచ్చిందని మీరు అంటున్నారు, సౌలు పై వస్త్రము తాను కోసిన దావీదు మనస్సు నొచ్చి, ఏమన్నది అక్కడ? మనస్సు నొచ్చింది. ఎంత బాధ చూసారా చెంగు కోసినందుకే. మనం అనుకుంటే చిన్న మాటే కదా అంటాం, కానీ ఆ చిన్న మాటకి సున్నితమైన మనస్సు గాయమవుతుంది, బాధ వస్తుంది. ఆ టైంలో ఏం చేశాడు చూడండి అక్కడ, సౌలు పై వస్త్రమును నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడు నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతని నేను చంపను అని తన జనులతో. ఎవరిని బట్టి? మాటకు ముందు దేవుని గుర్తు చేసుకుంటున్నాడు, మాట వెనక దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జీవము గల దేవుడు అంటున్నాడు, నేనైతేనా, ఏయ్ నువ్వు అంతలా చేసావురా, నేనైతేనా. ఎవరన్నారు ఈ మాట? చూసారా, నేనైతేనే నీలో ఉన్న అహం అంటుంది, నీలో ఉన్న గర్వం అంటుంది, నేనైతే అంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? దావీదు గారు ఏమంటున్నాడు? యెహోవాను బట్టి, దేవుణ్ణి బట్టి, జీవము గల దేవుణ్ణి బట్టి నేను అతన్ని చంపను అంటాడు. అంటే ఈ మాట ఏం తెలియజేస్తుందంటే మనకు, దావీదు దేవునికి భయపడేవాడు. దావీదు దేవునికి భయపడేవాడండి. దేవునికి భయపడిన వాడు ఇతరులకు హాని చేయడు. దేవునికి భయపడేవాడు ఇతరులకు హాని చేయడు. దేవుని భయం లేనోడే ఇతరులకు హాని చేయాలనుకుంటాడు, ఇతరులకు నష్టాన్ని కలిగించాలనుకుంటాడు. దేవుడు ప్రేమ కలిగినటువంటి వారు అవేమీ చేయరు. నిజముగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఎవరికి హాని చేయకూడదు, ఎవరికి హాని చేయకూడదు. దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని హింసించే వారి వరకు కూడా ప్రార్థన చేయమంటే అందరిని ఒకేలా చూస్తున్నాడు ఆయన. అందరిని సమానంగా ప్రేమించే ప్రేమగల దేవుడు ఆయన. హింసించేవాడు కాదు ఆయన. నువ్వు త్రోసేసినా, నువ్వు వద్దన్నా, నువ్వు దూషించినా, నువ్వు అలాంటోడు ఇలాంటోడు అన్నా కూడా నువ్వంటే ఇష్టపడుతున్నాడు ఆయన, నువ్వంటే ప్రేమిస్తున్నాడు ఆయన. ఒకవేళ నీకు అన్ని తెలుసు, నాకు అన్ని తెలుసు అనుకుంటున్నా కూడా, రకరకాలుగా నువ్వు ఆలోచిస్తున్నా కూడా, నా అంత గొప్పవాడు లేడు నువ్వు అనుకుంటున్నా కూడా, నువ్వు అమాయకుడు అని, ఏమి తెలివిలేనివాడు అని దేవుడు చూసి జాలి పడుతున్నాడు నీ మీద, ప్రేమ చూపిస్తున్నాడు నీ మీద. ఆయన అనుకుంటే ఎంతసేపు. కనుక ఆ రోజున దావీదు దేవునికి భయపడ్డాడు గనక సౌలును చంపడానికి అవకాశం చిక్కినా కూడా సౌలు జోలికి వెళ్ళలేదు. చూసారా, అది నిజమైన ప్రేమ, అది నిజమైన ప్రేమ. అందుకే దావీదు ఎదగాలి. సౌలు అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. చివరిగా 7వ మాట చెప్పి ముగిస్తాను చూడండి. 30వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నేను చెప్తాను చూడండి. ఒకసారి నేను చెప్తాను చూడండి. ఇక్కడ అమాలేకులు దండెత్తారు. అమాలేకులు శత్రువులు, వాళ్ళు ఇశ్రాయేలుకి శత్రువులు. వాళ్ళు దండెత్తి దావీదు దగ్గర ఉన్నటువంటి వారిని, వాళ్ళ భార్యలను, వాళ్ళకు ఉన్నటువంటి సామగ్రిని అందరిని ఎత్తుకెళ్ళిపోయారు. అమ్మా ముగిస్తాను ఈ మాట చెప్పాను. అందరిని ఎత్తుకెళ్ళిపోయారు. అతని భార్య పిల్లల్ని, అతనితో పాటు కొంతమంది ఉన్నారు, 400 మంది 600 మంది దగ్గర, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులను, సామాన్లు అన్ని ఎత్తుకెళ్ళిపోయారండి వాళ్ళు వచ్చి. ఒక ఇంట్లో దొంగతనం జరిగితే ఎలా ఉంటాం మనం? ఒక ఇంట్లోనే దొంగతనం జరిగితే ఎలా ఉంటాం? గొల్లుమని ఏడమా? అలాంటిది మరి అందరిని ఎత్తుకెళ్ళిపోతే. ఇప్పుడు దావీదుని నమ్ముకుని కొంతమంది వచ్చారు. వస్తే వాళ్ళందరూ అప్పుడు దాకా దావీదుతో పాటు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే అందరిని ఎత్తుకెళ్ళిపోయారో, నీ వల్ల ఇది జరిగిందని దావీదుని బాధ పెడతారు. ఇప్పుడు సరే, నేను చెప్తే విన్నావా, నేను రావద్దంటే వచ్చావు, ఇప్పుడు ఏడు అంట. మనం పోనీ జరిగింది ఏదో జరిగిపోయింది, పోనీలే, ఎలాగో అయిపోయింది, పోనీలే, వచ్చాం కదా, దేవుని చిత్తమేమో అనుకోవాలి కదా. ఇప్పుడు నీ వల్లే జరిగింది, నీ వల్ల ఇదంతా జరిగిందని అప్పుడు దాకా దావీదును పొగిడినోళ్ళు, దావీదు పక్కన వాళ్ళే దావీదు వ్యతిరేకమైపోయి దావీదు మీద తిరుగుబాటు చేశారు. అసలే అరణ్యంలో ఉండి, కాని చోట్ల ఉండి, బాధపడి దుఃఖంలో ఉంటే వాళ్ళందరూ వచ్చి తిరుగుబాటు చేస్తుంటే చూడండి, వాళ్ళ పైగా ఏమంటారు చూడండి అక్కడ 6వ వచనంలో 36
దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని. అయ్యో, కడకి ఎంత వచ్చేసారు చూసారు. ఇప్పుడు అప్పుడు దాకా ఎవరు తరివారు? సౌలు తరివాడు. ఇప్పుడు ఏమంటారు? అప్పుడు వీధుల వాళ్ళు అనుకోండి, ఈయన ఇంట్లో వాళ్ళు ఇప్పుడు అంతే కదా. తన దగ్గర ఉన్న వాళ్ళు, తనతో పాటు ఉన్న వాళ్ళు ఇప్పుడు అంటున్నారు విసిగిపోయాడంట, దావీదుని చంపేద్దాం అనుకుంటారంటే. చూసారు ఎలా తయారైపోయారు? అలాంటి టైంలో నీకేమనిపిస్తుంది? నువ్వు అదే పొజిషన్లో ఉంటే ఏమనిపిస్తుంది? అందరు ఇప్పుడు బయట 100 మంది అన్న పర్లేదు, కానీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా తట్టుకోగలవా? మీరు ఆలోచించండి. బయట 100 మంది అంటారు, 100 మాటలు అంటారు, పర్వాలా. కానీ నీ భర్త ఏదైనా ఒక కాని మాట మాట్లాడాడు అనుకోండి, నువ్వేమైపోతావు? నీ భర్త ఒక్క కాని మాట అంటే, కొంతమంది అనుమానం జబ్బుళ్ళు ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అది చిన్న మాట అనుకుంటారు. కాని మాట ఒక్క మాట మాట్లాడితే అసలు జీవితం ఏమైపోద్ది? అసలు హృదయం అంతా వేదన కదా. బతుకుతావా? ఎందుకు వచ్చిన బతుకు అనిపించదా? ఆ రోజు దావీదు దగ్గర వాళ్ళు అందరూ రకరకాలుగా మాట్లాడేసి, ఇష్టానుసారంగా మాట్లాడేసి దావీదును చంపుదామని అంటే ఏం చేయని దిక్కు తోచని స్థితిలో దావీదు ఏమంటాడు చూడండి. 6వ వచనంలో, నేను ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఓ పక్కన ఎంతో దుఃఖం వస్తుంది, వేదన కలుగుతుంది. భార్య లేరు, పిల్లలు లేరు, సంతానం లేదు, ఉన్న సామగ్రి లేదు, వాళ్ళందరూ వెళ్ళిపోయారని చెప్పి వీళ్ళందరూ చంపడానికి సిద్ధపడ్డారు. ఒక పక్క బయట నుంచి, మరో పక్క ఇంట్లో నుంచి అంతా శోధనే. అలాంటి స్థితిలో ఎవరిని పట్టుకున్నాడు? అదండి భక్తి అంటే. అది భక్తి అంటే. దేవుణ్ణి పట్టుకున్నాడంటే, యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అంటే దావీదు దుఃఖములో కూడా దేవుని ఆశ్రయించాడు. అదే 7వ మాట. దుఃఖంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించి బతికాడండి. సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు కాదు, ఏ స్థితిలో ఉన్న దేవుడు అనాలి. మొదట నీకుండిన ప్రేమ అది జీవితాంతం ఉండాలి. అందుకనే నీ కష్టంలో, నీ బాధలో, నీ సంతోషంలో అన్నిటిలో కూడా పాలు పంపులు పొందుకునేవాడు, నీకు తోడుండేవాడు ఆయన. మనుషులు ఎవరు తోడుండరు. అప్పుడే నవ్వుతారు, అప్పుడే ఏడుస్తారు మనుషులు. కానీ దేవుడు, ప్రభువా నన్ను మన్నించు, నన్ను క్షమించు, నాకు సహాయం చేయి, నేను వేదనలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను, ప్రభువా నన్ను కనికరించు అని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన క్షమించే దేవుడు. తన దుఃఖంలో, తన బాధలో కూడా ప్రభు పాదాలు పట్టుకుని దావీదు. మనం ఆయన పాదాలు పట్టుకుంటాం, నేర్చుకోవాలి. మనుషులను ఆశ్రయిస్తాం, ఎన్నెన్నో చేస్తూ ఉంటాం, ఉంటాయా? ఎన్నెన్నో చేస్తూ ఉంటాం మనుషులను ఆశ్రయించి. ఎవరు ఏమి సహాయమో చేయరు, ఎవరు ఏ సహాయం చేయరు, పైకి మాట్లాడతారంతే. మనం బాగుంటే మన చుట్టూ అందరూ ఉంటారు, మనం బాగోపోతే ఈ శరీరం ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. ఇప్పుడు నాకు ఉన్నట్టుండి శరీరం అంతా కుళ్ళిపోయి వాసన వచ్చేస్తున్నాను అనుకోండి, నేను, మీరు ఎంతమంది వస్తారు చెప్పండి? అసలు రాగలుగుతారా? ఒకరు ఎవరిని వచ్చినా కానీ ఆ గుమ్మం కాడ ఏం చేస్తారు? బాగున్నారండి, వెళ్ళిపోతారు. మరి శరీరం బాగున్నప్పుడు అందరూ పక్కనే ఉంటారు. శరీరం కుళ్ళిపోయింది అనుకోండి, ఎవరు మన దగ్గరికి కూడా కనీసం మనం చూసి పలకరించే వాళ్ళు కూడా ఉండరు. కానీ అన్ని సమయాల్లో దావీదుని ఎత్తుకున్న దేవుడే, సౌలును ప్రేమించిన దేవుడే, ఆఖరికి బేదలాజరును కూడా కనికరించింది ఎవరంటే దేవుడే. బేదలాజరు కుళ్ళు వాసన వస్తున్న కాడ ఎవరు ఎత్తుకున్నారు? కుష్ఠరోగి కూడా కుళ్ళు వాసన వస్తుంటే ఎవరు ఎత్తుకున్నారు? ప్రభు ఎత్తుకోలేదా? అది ప్రభు ప్రేమ. అదండి ప్రభు ప్రేమ. అందుకే మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నాడు. ఇప్పుడు మీరు చూడండి, సౌలు ఎన్ని కోల్పోయాడండి. ఆయన ఆజ్ఞను మీరాడు, ఆయన విడిచిపెట్టేశాడు. దానివల్ల ఆత్మను పోగొట్టుకున్నాడు, విషపు చూపు వచ్చింది, చంపడానికి సిద్ధపడ్డాడు, అసూయ వచ్చింది, అపవాదిని ఆశ్రయించాడు, తన జీవితం అంతా పోగొట్టుకున్నాడు, పశ్చాత్తాపం లేకుండానే చచ్చిపోయాడు. కానీ దావీదు దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల దేవుని ప్రేమను పొందుకున్నాడు, ఆత్మను పొందుకున్నాడు, దేవుని పట్ల ధైర్యం తెచ్చుకున్నాడు, పౌరుషంగా బ్రతికాడు, సుబుద్ధి కలిగి ఉన్నాడు, భయపడి బ్రతికాడు, కష్టంలో కూడా దేవుణ్ణి ఆశ్రయించి బ్రతికాడు. ఆయన సంకల్పం, ఆయన యొక్క రక్షణ ప్రణాళిక, నువ్వు రక్షించబడాలి, నువ్వు మార్పు పొందాలి, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితంలో నువ్వు ఎదగాలి. అదే ఆయన కోరుకునేది, అదే ఆయన రక్షణ ప్రణాళిక. సౌలు లాంటి లక్షణాలుంటే దేవుణ్ణి దూరం చేసుకుంటావు, దావీదు లాంటి సుగుణాలుంటే దేవుణ్ణి దగ్గరగా తెచ్చుకుంటావు. ఏ స్థితిలోనైనా ఆయన పాదాలు పట్టుకో, తప్పకుండా ఆయన నీకు సహాయము
చేస్తాడు. అట్టి కృప ప్రభు దయచేయును గాక. ఆమె ప్రార్థన